అట్లాగే మీరు జయలక్ష్మి గారు ఇద్దరు ఒకే వేదిక మీద అనేక పాటలు పాడి ఉంటారు కదా. ఆ పాటల్ని అమ్మా నాన్న చూసారా? చాలా మీరిద్దరు ఒక వేదిక మీద ఉండి పాడుతున్నప్పుడు చాలా సార్లు చూసారు. వాళ్ళిద్దరికి అమ్మా నాన్నకి ఇష్టమైన మీరిద్దరు పాడేటటువంటి పాట ఏదైనా ఉందా? ఉందండి. అంటే మా తాతయ్య వాళ్ళు అప్పట్లో మన గణపతిని పెట్టుకుంటారు కదా ఇంట్లో నవరాత్రులప్పుడు. మా తాతయ్య గారికి, మా అమ్మమ్మకి, మా నాన్నకి, మా పిన్నిలకు, బాబాయిలకు అందరికీ ఇష్టమైన సాంగ్ అప్పుడు భజన చేయించేవాళ్ళు మా తాతయ్య వాళ్ళు. అందులో మాకు అందరికి మా ఫ్యామిలీ మెంబర్స్ లో వచ్చిన పాట ఇది. అందులో మా సిస్టర్ నేను కలిపి పాడుతున్న పాట కూడా అందరికి ఇష్టం. ఈ పాట ఒకటి కృష్ణుడిది అనమాట. నల్లని వాడా కృష్ణ మాకి మోదిగులు, నల్లని వాడా కృష్ణ మాకి మోదిగులు, నీ దీవెన ఉంటే చాలు అన్నీయు తొలగు, నీ దీవెనలుంటే చాలు అన్నీయు తొలగు, నల్లని వాడా కృష్ణ మాకి మోదిగులు, నల్లని వాడా కృష్ణ మాకి మోదిగులు, నీ దీవెన ఉంటే చాలు అన్నీయు తొలగు, నీ దీవెన ఉంటే చాలు అన్నీయు తొలగు, మేమేమో మా బాధ వివరించలేము, నీవేమో మాదరికి రాలేకరావు, మేమేమో మా బాధ వివరించలేము, నీవేమో మాదరికి రాలేకరావు, రాను రానని నువ్వు మమ్మిడిపించకు, రాను రానని నువ్వు మమ్మిడిపించకు, నీ దీవెనలుంటే చాలు అన్నీయు తొలగు, నీ దీవెనలుంటే చాలు అన్నీయు తొలగు, నల్లని వాడా కృష్ణ మాకి మోదిగులు, నల్లని వాడా కృష్ణ మాకి మోదిగులు, నీ దీవెనలుంటే చాలు అన్నీయు తొలగు, నీ దీవెనలుంటే చాలు అన్నీయు తొలగు. ఇప్పటికీ ఈ పాట అది 40 years అయినా కూడా ఈ పాట మా ఫ్యామిలీ మెంబర్స్ లో అందరిలో ఉంటుందండి. అది చాలా ఇష్టమైన సాంగ్ మా ఫ్యామిలీలో. మీరేమన్నా ఆల్బమ్స్ లో పాడారా మేడం? ఆల్బమ్స్ లో పాడలేదు, మామూలుగా రికార్డింగ్స్ లో పాడాను అంతవరకే. రికార్డింగ్ లో ఎలాంటి సాంగ్ పాడారు? కొన్ని నారేగూడెంలో ఒకసారి వాళ్ళ ఊరి గురించి పాడిపించుకున్నారండి. ఐడియా ఉంది ఇప్పుడు ఆ పాట పాడాలి? చాలా చాలా ఒక చిన్న పల్లె గుర్తుంది, నారేగూడెంలో నాడే అని ఉంది సార్, ఏదో నాకు అంత ఐడియా లేదు. అది నేనే పాడాను అక్కడ రికార్డింగ్ లో. మీరే రికార్డింగ్ లో పాడాను. అట్లనే జానపదాలు ఇప్పుడు అంతా చాలా పాపులర్ గా వస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి ట్రెండింగ్ లో ఉన్న పాటలు గున్నా గున్నా మామిడి కావచ్చు, అది పాడారు. అట్లనే ఓ పిలగ వెంకటేశు అనే పాట ఉంది, అది పాడారు. ఓ పిలగ వెంకటేశు, ఓ పిలగ వెంకటేశు, ఓ పిలగ వెంకటేశు, చూడకబోతున్నవో కానకబోతున్నవో, సితరాల మనసు నాది సిన్నగబోతుంటవో, చూడకబోతుంటవో, ఇంట్లో సిన్నదాన్ని నేను సితరాల దానిలో సిన్నెల చూపిస్తావో, సితరాల మనసు నాది సిన్నగబోతుంటవో, చూడకబోతుంటవో, ఇంట్లో సిన్నదాన్ని నేను సితరాల దానిలో సిన్నెల చూపిస్తావో, ఓ పిలగ వెంకటేశు, చూడకబోతుంటవో కానకబోతుంటవో, నా పిలగ వెంకటేశు, చూడకబోతుంటవో కానకబోతుంటవో, అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో, అలుసుగా చూస్తున్నవో, నీ సొమ్మే మన్నడిగిన్నా సోకుల పడుతున్నవో, సొమ్మ సిల్లబోతావు, నీ అంట తిరుగుతున్ననని అలుసైపోతున్ననా, నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా, ఓ పిలగా అరే ఓ పిలగా, అరే ఓ పిలగ వెంకటేశ, చూడకబోతుంటవో కానకబోతుంటవో, నా పిలగ వెంకటేశ, చూడకబోతుంటవో కానకబోతుంటవో. ఈ పాటలో అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అది అట్లా.
సార్ పేరు ఏం పేరండి మీ సార్? వినోద్ కుమార్ అండి. మీరేం చదువుకున్నారు? సార్ ఏం నేను చదివారు? 10th పిల్లలు? అండి, 10th క్లాస్ తెలుగు మీడియం. అప్పట్లో అప్పట్లో అంతే అంతేనా? తెలుగు మీడియం అండి. ఓకే. ఎక్కడ నాచారంలోనే చదివారా? లేదండి, నేను మాడపట్టి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్లో కాచిగూడలో కాచిగూడ. వైఎంసీ. కాచిగూడ. ఓకే ఓకే. సార్ ఏం చదివారు? సార్ బీఎస్సీ బీకామ్ కంప్యూటర్స్. ఓకే. ఇప్పుడు పిల్లల్ని ఏం చదివిస్తున్నారు? పిల్లలు ఎంబీఏ అయిపోయింది, వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు పిల్లలు జాబ్ లో ఇద్దరు సెటిల్ అయ్యారా? సెటిల్ అయిపోయారు. సూపర్ సూపర్. మంచి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం లెక్క మీరు సార్ అందరూ మంచిగా సెటిల్ అయ్యారు.